టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణానికి 7,48,005 రూపాయల విలువ గల 28 సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటుగా కోరుట్ల మండలానికి చెందిన 4,28,500 రూపాయల విలువ గల 15 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 9 నెలలైంది కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 9 నెలలైంది. ఆ 9 అనే విషయం నాకు ఎందుకు బాగా గుర్తుందంటే, కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు డిసెంబర్ 9 తారీఖు అన్ని పెట్టిండ్రు. మీకు గుర్తుందో లేదో, డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ, డిసెంబర్ 9వ తారీఖు నాడు మా మహిళలందరికీ పెన్షన్ 2,500, డిసెంబర్ 9 నాడు ఉన్న 2,000 4,000 పెన్షన్, అట్లా అన్ని చెప్పారు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ, ఒకటేసారి రుణమాఫీ చేస్తామని చెప్పి కరెక్ట్ 9 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఇక రైతులు వచ్చి చాలా మంది. మరి మీ గ్రామంలో కనీసం 40% మందికి రుణమాఫీ అయిందా? ఆయననే ముఖ్యమంత్రి గారు 9వ తారీఖు అయిపోయింది. ఆగస్ట్ 15వ తారీఖుకి ప్రతి దేవుని మీద ఒట్టు పెట్టిండు. ఇక్కడ మన బాసర సరస్వతి దేవి మీద పెట్టిండు, ప్రతి ఒక్క దేవుని మీద, ఇక పెట్టని ఊరికి పోయిన ప్రతి ఒక్క దేవుని మీద ఒట్టు పెట్టిండు. అయినా కూడా మాట నిలబడలేదంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏందో మీకు అర్థమవుతా ఉంది కావచ్చు. చిన్న ఉదాహరణకి ఇక్కడ మా మహిళలు వచ్చిండ్రు. కేసీఆర్ గారు మొదట్లో 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసిండు. బీడీ కార్మికులకు అయితే అంతకుముందు పెన్షనే లేకుండా, రూపాయి కూడా లేకుండా 1000 రూపాయలు చేసిండు. ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు 18లో 2,000 అంటే మళ్ళీ 2,000 చేసిండు వెంటనే. ఇప్పుడు వీళ్ళు వచ్చి 9 నెలలు అయింది. ఒక్క రూపాయన పెరిగిందా అమ్మ? కొత్తలకు నచ్చింది ఆ పెన్షన్ ఇప్పటి వరకు రాలే. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు ఆపకుండా 2,000 రూపాయలు ఇచ్చిన అందరికి. అప్పుడు కష్టం ఉండే, అప్పుడు పైసలు లేవు ప్రభుత్వం దగ్గర. ఆ రోజు కూడా కేసీఆర్ గారు మంచిగా ఇచ్చిండు. ఆ రోజు కూడా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు టంచిన బ్యాంక్ లో పడ్డాయి మీ అందరికి కూడా, బిడ్డ పెళ్లి చేస్తే. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కొత్త పథకం లేదు, ఒక్కటంటే ఒక్క కొత్త పథకం కూడా లేదు. లేకపోగా ఏం జరిగిందంటే, మా ఆడవాళ్ళందరినీ ఒకటే బస్సులో నూకి అందరు కొట్టుకుంటా ఉన్నారు. అది చేసింది ప్రభుత్వం. ఏం చేసిందంటే అది చేసింది. కేసీఆర్ గారు అంత ముందు లేని కరెంటు, కేసీఆర్ రాకముందు కరెంట్ అంటే మీ అందరు తెలుసు, 6 గంటలు 7 గంటల కరెంటు. కేసీఆర్ గారు వచ్చినాక మంచి 24 గంటలు తీసుకొచ్చిండు కరెంట్ని. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. మొన్న మా వర్షకొండ గ్రామంలో రైతులందరూ మళ్ళీ, అప్పుడు ఇంటుండే ముచ్చట్లకు రైతులు పోయినరు, ఏఈ ఆఫీస్ తాళం వేసినరు, ఇంజనీర్లను తాళం వేసినని గుర్తుందా మీకు? ముచ్చటంతా అది మర్చిపోయినాం, ఆ ముచ్చటే మర్చిపోయినాం. కేసీఆర్ వచ్చినాక మళ్ళీ మొదలైంది అది. ఇట్లున్నది ఈ ప్రభుత్వం పని. ఏ ఒక్క పని 2,000 4,000 అన్నారు, కాలే. అందరు మహిళలకు 2,500 పెన్షన్ అన్నారు, కాలే. విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయలు కార్డు అని చెప్పినారు, అది కాలే. మహిళలందరికీ స్కూటీ అన్నాడు, స్కూటీ కాలే. ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలే. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్ద మనిషి ఉన్నారు, కరోనా వచ్చింది. 2 నెలలు కరోనా అంటే 4 సీజన్లు వచ్చినాయి మనకు. 4 సీజన్లు వచ్చినాయి. వర్షాకాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఎండాకాలం 4 వచ్చినాయి. ఆ రోజు కూడా కేసీఆర్ గారు రైతు బంధు బంద్ చేయకుండా రైతులకైతే బ్రహ్మాండంగా రైతు బంధు వేసిండు. బ్యాంకులో టంచిన బ్యాంకులు వేసిండు. ఇప్పుడు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, వర్షాలు సరిగ్గా లేవు. మళ్ళీ ఇత్తనాల కోసము, ఫర్టిలైజర్ కోసం మళ్ళీ లైన్ కట్టడం అయిపోయింది. కరెంట్ ఉండలేదు. మళ్ళీ రైతులు 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నారో మళ్ళీ ఆ పరిస్థితి పోయింది. అప్పుడు మీ అందరిని కోరేది ఒకటే, ఇవన్నీ గాంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ముచ్చట మీకంటే, చాలా మంది పార్టీ నాయకులు, ప్రజలు మంచుకున్నారు, నాయకులు ఏం చేస్తారు, ఈ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఆ పార్టీకి పోతున్నారు. చూసినా ఇవాళ రేపు ఏమవుతుంది, ఈ పార్టీలకు వెళ్ళే వేరే పార్టీలకు పోతున్నారు నాయకులు. ఎందుకు పోతున్నావు అని అడుగుతారు కదా మామూలుగా టీవీ ఎవరో. ఇగో మా గణేష్ అని అడుగుతాడు, ఎందుకు పోయినారు వేరే పార్టీల కంటే, ఏమంటారు తెలుసా కామన్ గా, అభివృద్ధి కోసం పోతున్నాం అంటారు. విన్నారా మీరు ముచ్చట? ఎవడైనా చూడండి, ఎందుకు పోతున్నావు అనగానే అభివృద్ధి చేయడానికి పోతున్నా అంటాడు, అభివృద్ధి కోసం పోతున్నా అంటాడు. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడే నేను చెప్పిన ముచ్చట తప్పు ఉంది. 9 నెలలు 1 రూపాయి అభివృద్ధి జరిగిందని, ఒక్క
ఒక్కటి కొత్తది. కేసీఆర్ ఇచ్చిన పథకాలే ఏమీ ఇస్తలేరు వీళ్ళు. మరి కొత్త అభివృద్ధి ఎడికలు వచ్చింది వీళ్ళకు. 9 నెలల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు అడుగుతున్నాం. మేమైతే ఏమంటలేం, కొత్తది ఇవ్వకుండా బాబు పాతయాన్ని ఇయ్యండిరా అని చెప్పినాం. రైతు బంధు, రైతులు కష్టాలు ఉన్నారు, వర్షాకాలంలో కష్టాలు ఉన్నారు, కొద్ది పైసలు ఏంటంటే రైతు బంధు కూడా ఇస్తాడు. మరి ఎందుకు పోతున్నట్టు వీళ్ళందరూ? మీ అందరికి ఇంకొకటి చెప్పాలి. వాళ్ళు పోతూ చాలా మంది నన్ను అడుగుతారు ఈ ప్రశ్న. ఏమడుతున్నారు సార్, మరి మీరు కూడా పార్టీ మారొచ్చు కదా సార్ అని అడుగుతారు నన్ను. మీ అందరు ఇక్కడ మీరందరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అడగాలి నేను. నాకు వస్తాయి కావచ్చు 50 కోట్లు వస్తాయి, నేను పోతే ఇప్పుడు పార్టీ మారితే నాకు కూడా 50-100 కోట్లు వస్తాయి. మరి పోవుడా ధర్మమా పోవద్దా? చాలు. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను గట్టిగా ఉన్నా, మరి మీరు నాతో గట్టిగా ఉన్నారు లేదా అని మనం అడుగుతున్నాం. మరి మనం తలెత్తుకొని బతుకుదామా? అంతే కదా. వేరేల ముందు తల దించుదామా? తలెత్తుకొని బతుదాం. నాకు 100 కోట్లతో నా పని లేదు. నాకు వాణి నేనే కొనుక్కుంటా కావాలంటే, కానీ వాణ్ణి నేను కొంటా. మీకు అర్థమైందా? సో దయచేసి మీ అందరిని కోరేది ఒకటే, 9 నెలలు ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ. సరే, మనం కూడా అందరూ ఏమనుకున్నారు, ఒక్కసారి అక్షంతలు ఓట్లేద్దాం, దేవునికి ఓట్లేద్దామని అందరం దేవుడికి వేసినాం. ఓసారి ఓట్లు వేసినాం. 10 ఏళ్ల నుంచి వాళ్ళే ప్రభుత్వం ఉన్నారు. నిజంగా మనందరం గుండె మీద చేసుకుని అడగాలి, ఒక్క పనునే చేసినా అడగాలి. చేయలేదు పోని. ఇంకొక ముచ్చటైంది, మొన్న ఏం జరిగింది చూసిందా? మొన్న ఏం జరిగిందో, అయోధ్యలో ఓడిపోయిన వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేసినాం, అయోధ్య కోసం మనం ఓట్లు ఇచ్చినాం, అదే అయోధ్యలో ఓడిపోయింది. అదిగాక మొన్ననే ఇంకొక ఎలక్షన్ అయింది బద్రీనాథ్ తెలుసు కదా, బద్రీనాథ్లో ఓడిపోయింది మళ్ళీ బీజేపీ పార్టీ.